చేసిన మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, స్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ ఎమ్మెల్యే జూబ్లీ నవీన్ యాదవ్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు, గౌరవ రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ గారు, యూనిసెఫ్ నుంచి వచ్చినటువంటి జలాలెం గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద జరిగే ప్రమాదాలను తగ్గించడం, అట్లాగే మరణాలను, గాయపడ్డ వారి సంఖ్యను కూడా తగ్గించడం అన్న ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అన్న కార్యక్రమం కాదు, ఒక ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబూనుకోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది, కార్యక్రమానికి ఒక గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ అరైవ్ అలైవ్ అన్నది కేవలం రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంలాగా ప్రజలందరూ ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. ఇది కేవలం పోలీసుల పనో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనో, కొందరి పనో కాదు. ఎందుకంటే రోడ్డు భద్రత అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అందుకే మొత్తం సమాజానికి సంబంధించిన బాధ్యత కాబట్టే రోడ్లు మరింతగా సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రాణ నష్టం తగ్గించడమే ఈ అరైవ్ అలైవ్ ఉద్యమ ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే మన రాష్ట్రానికి 30,000 కిలోమీటర్ల మేర విస్తృతమైనటువంటి రహదారి నెట్వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహదారులపై ప్రతి సంవత్సరం 27,000 రోడ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా 25,000 మంది గాయాల పాలవుతున్నారు. మనం గణాంకాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం వివిధ కారణాల వలన 800 మంది హత్యలకు గురైతే అదే సమయంలో 7,500 మంది రోడ్ల మీద మరణించారు. అంటే హత్యల కంటే 9 to 10 టైమ్స్ ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నది తెలుస్తున్నది. 2024తో పోలిస్తే 2025లో యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిన, మరణాల సంఖ్య మాత్రం 500 తగ్గించినాం. దీనికి కారణం ప్రజల్లో కొంత వస్తున్న మార్పు కావచ్చు, కానీ దానికంటే మించి గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంటలోనే బాధితుడిని ఆసుపత్రికి షిఫ్ట్ చేసే ట్రైనింగ్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నాం. రోడ్ల పక్కన ఉండే షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఓనర్స్ అట్లాంటి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇచ్చి, వారి ఏరియాలో కనుక యాక్సిడెంట్ అయితే వెంబడే స్పందించి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ ఇస్తున్నాం. దానివల్ల కొంత మరణాల సంఖ్య కొంత తగ్గిందని భావిస్తున్నాను. అయితే రోడ్డు ప్రమాదాల మీద ప్రజల్లో సీరియస్నెస్ ఉండటం లేదు. చనిపోయిన వారిలో 70% మంది టూ వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, పాదచారులు కానీ ఉన్నారు. పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అన్న నానుడి ఉంది, కానీ ఇది ఎవరికి తెలియదు. తెలిసినా ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఇప్పుడు పరిస్థితి పెడెస్ట్రియన్కు రోడ్డు మీద లాస్ట్ ప్రాముఖ్యం ఇస్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 20, 30, 40 ఇయర్స్ వయసులో ఉన్న వాళ్ళు, అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి మరణం కేవలం వాళ్ళ కుటుంబానికే మాత్రమే కాదు, దేశాభివృద్ధికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ ఉద్యమం సమాజం కోసమే, ప్రతి కుటుంబ భద్రత కోసం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ లక్ష్యం సాధించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, కార్పొరేట్స్, సెలబ్రిటీస్, సర్ప్ అండ్ మెప్మా గ్రూపులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రజల ప్రవర్తనలో కూడా ఖచ్చితమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. అది పిలియన్ రైడర్ కూడా వస్తుంది. కార్లలో ముందు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఇవన్నీ కూడా చాలా అందరు తెలిసినటువంటివే, కానీ దురదృష్టవశాత్తు వాటి పట్టుకోవడం వలన, వారికి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ పైన పెద్ద నమ్మకం ఉండడం వలన ఇది యాక్సిడెంట్స్ గురవుతున్నారు. ఇంతకు ముందు మనం ప్రతి గ్రామంలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలు వేసుకున్నాం, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ అని. ఇప్పుడు కొత్తగా సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వచ్చిండ్రు కాబట్టి వారు దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. అందుకే జిల్లా స్థాయిలో ఎస్పీ నేతృత్వం నుంచి విలేజ్ స్థాయిలో సర్పంచ్ వరకు, వార్డ్ మెంబర్ల వరకు కూడా ఈ ఉద్యమాన్ని, అంటే ఆటో డ్రైవర్లు, కార్యకర్తలు, యువత, ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. మరీ ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే పరిసరాలను కూడా శ్రద్ధగా గమనిస్తూ డ్రైవ్ చేయటమే డిఫెన్సివ్ డ్రైవింగ్.
ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి జనవరి 13, 2026 నుంచి జనవరి 24, 2026 వరకు 10 days పాటు నిర్వహిస్తున్నాం, సెలవులను మినహాయించి. ఈ 10 రోజుల కార్యక్రమంలో ఒక్కరోజు ఒక్కొక్క అంశానికి కేటాయించినాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ డే, విద్యార్థుల యువత దినం, గ్రామీణ రోడ్డు భద్రతా దినం, మహిళా కుటుంబ భద్రతా దినం, మద్యం సేవించి డ్రైవింగ్కు జీరో టాలరెన్స్ దినం, సెలబ్రిటీస్ అండ్ మీడియా దినం, కార్పొరేట్ రవాణా దినం, ఇట్లా 10 రోజుల పాటు 10 రకాలుగా ఏర్పాటు చేసినాం. దీని అమల్లో భాగంగా గ్రామస్థాయి సమావేశాలు, విద్యా సంస్థలు ట్రాఫిక్ అవగాహన కల్పిస్తాము. ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సెస్, క్యాబ్స్, ఊబర్, స్విగ్గీ, జొమాటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాము. అట్లాగే అరైవ్ అలైవ్ గాలిపటాల పండుగ, రంగోలీ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మాల్స్, షాండీస్, రైతు బజార్లు, కలెక్టర్ మరియు పోలీస్ కార్యక్రమాలు, ఆసుపత్రులు, కంపెనీలు, ఫ్యాక్టరీస్, మత సంస్థల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నాం. దేశానికి ఆదర్శమైనటువంటి రోడ్ సేఫ్టీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం అనే లక్ష్యంగా మనం పనిచేయాలి. ప్రతి సంవత్సరం జరుపుకునే రోడ్డు భద్రత కార్యక్రమాలు ఒక తంతుల, ఒక రొటీన్లా ఉండకూడదు, సీరియస్నెస్ ఉండాలి. అందుకే అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ద్వారా ఊరూరా ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున అందరినీ భాగస్వాములు చేయబోతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలంగాణ కుటుంబాల ప్రాణాల ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వివరిస్తే తెలంగాణ రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చగలం. సురక్షితంగా ప్రయాణిద్దాం, సజీవంగా చేరుదాం. ఇదే అరైవ్ అలైవ్. జై హింద్. అరైవ్ అలైవ్ అనేది ఒక ఆదర్శ సంకల్పం మాత్రమే కాదు, మనం చేసుకుంటున్న ప్రతిజ్ఞ, చేపడుతున్న కొత్త దారి అని తెలియజేసి డీజీపీ గారికి ధన్యవాదాలతో మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం